నుండి విడుదలైన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయంగా వేగం పెంచారని చెప్పవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అతి ఎక్కువగా అందరికంటే దూకుడుగా ప్రోగ్రామ్స్ చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ కవిత. అయితే కల్వకుంట్ల కవితకు త్వరలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి రాబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే కేటీఆర్ అలాగే హరీష్ రావుని కాదని కవితకు ఎలా పదవులు వస్తాయి అని చెప్పేసి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నప్పటికీ కవితకు పదవి రావడం మాత్రం ఖాయమని అంటున్నారు ఆమె అభిమానులు. ఇలాంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరింత దూకుడు పెంచడం జరిగింది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో రెడ్ బుక్, బ్లాక్ బుక్ ఈ రెండు పదాలు కూడా పదే పదే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిసారి రెడ్ బుక్ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ అలాంటి హెచ్చరికలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమపై దౌర్జన్యం చేస్తున్న అధికారులు, పాలకుల పేర్లు బ్లాక్ బుక్ లో రాసుకుంటున్నామని ఈ కాన్సెప్ట్ ను మొదలు పెట్టగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్న వారందరి పేర్లు డైరీలో రాసుకుంటున్నామని హరీష్ రావు, కేటీఆర్ బహిరంగంగానే హెచ్చరించారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించారు. తాజాగా జనగామలో పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటున్నామని, లెక్కలు ఎలా రాయాలో తమకు తెలుసునని, మీ లెక్కలు తీస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత చెల్లిస్తామని ఆమె హెచ్చరించడం జరిగింది. కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. కాంగ్రెస్ 14 నెలల పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. గురువారం భువనగిరి పట్టణంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే బాగా పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉన్న పనులను కూడా చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 65 మంది హాస్టల్ పిల్లలు చనిపోయారన్నారు. ఎకరాకు రైతు భరోసా డబ్బులు వేస్తున్నారని రైతులు ఏమైనా బిచ్చగాలా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్ళాలి అని ఆమె డిమాండ్ చేశారు. మొత్తానికి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలైతే తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి.